జై తెలంగాణ, జై దుద్యాల్. కారణం జై దుద్యాల్ ఎందుకంటున్నా అంటే మేము దుద్యాల పార్టీ ప్రెసిడెంట్ని, అంతేకాకుండా మన దుద్యాల ప్రజలు मारो भाई माई भाई मेरी बहन सब लोग यहाँ पे है। मैं छोटी बात छोड़ा करके खत्म करना चाहता हूँ, क्योंकि इससे पहले हमको जो लक्षरला में जो प्रॉब्लम आया हम सबको पता है। उसी दिन कुछ घंटे बाद, एक रात के बाद एमएलए साहब को भी उठा के लेके चले गए। जाने के बाद आकर हमारा दिक्कू कौन, कोई भी नहीं था। अगरचे केटीआर साहब एंड हिज टीम, सारा ये लोग जो बीआरएस हम लोग की जो मदद किया है, अगर वो नहीं करते तो हम सड़ जाते थे। आज तक हमको पूछने वाला दिक्कु लेकुंडे दान कोरेगु नेनु ना दुद्याला నుండి మా లగచర్ల ప్రజల నుండి మీకందరికీ మా బీఆర్ఎస్ టీం కు కేటీఆర్ అన్న గారికి పాదాభివందనం చేస్తున్నా। చాలా చాలా థాంక్స్। మా జీవితాంతం కూడా మీద నౌకరీ చేసుకుంటే తక్కువ 60-70 మంది యోధులు యువతులు ఆడవాళ్ళ భర్తలు పిల్లలు ఊకేనే కాదు మజాక్ కాదు వాళ్ళందరూ ఎంత పరిశాన్ ఉండరో అట్టి పరిశాన్ తీసుకొని పోయి అన్న ఈరోజు ఢిల్లీ వరకు తీసుకొని పోయి ఒకటే మాట అడిగిండు, చాన్భాయ్ సరే పర్వాలేదు కానీ నీవు నాకు ఒక్క మాట ఇవ్వాలా, అవసరం పడితే వాళ్ళని అందరినీ తీసుకొని ఢిల్లీకి రాగలుగుతావు అన్నాడు। అది నా పైన వదిలే అన్న, నేను ఏమైనా చేస్తా తీసుకొస్తా అన్న। ఏదో చేసుకున్నాము ఇక, ఎందుకంటే గతాన్ని మళ్ళీ చేసుకోవడం లాభం లేదు, ఎక్కువ మాట మాట్లాడను। చిన్నగా చెప్పుకోవాలంటే అన్న ఈరోజు అదే దుద్యాల చిన్న మండలం మాది, కొత్త మండలం చేసింది మీరే అన్న నరేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ। అట్టి దుద్యాల మండలం నుండి ఈరోజు 156 మంది మేము జాయిన్ అవుతున్నాము। 186 కాదు, దీనికి ట్రిపుల్ టైమ్స్ కూడా మీరు కాల్కులేట్ చేయొచ్చు। మొన్న ఏమైంది, అదే హకీంపేటలో లక్షల రూపాయలు వాళ్ళు ల్యాండ్ తీసుకొని ఇస్తున్నారు। ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లక్షల రూపాయలు పోతున్నాయి। పేరుకు పేపర్ల మీదనేమో 20 ఎకరాలు ఉంది, వాస్తవానికి ఫిజికల్లీ వాళ్ళ దగ్గర 2 ఎకరాలు కూడా లేవు। అట్లాంటి వాళ్ళకి పైసలు పోతా ఉన్నాయి। ఎవరికైతే వాస్తవానికి ల్యాండ్ పోతుందో వాళ్లకు సగం సగం పైసలు కూడా ఇవ్వడం లేదు। మేము అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం, కక్కుపిస్తామని చెప్పినా ఈరోజు తీసుకుంటున్నారు కదా అట్టి పైసలు రూపాయలు। అరే నీవు ఒక దుకాణానికి పోయి ఒక బీడి కట్ట ఉద్దర ఇవ్వని వాడవు, నీ జేబులో 1 రూపాయి లేదు, నీ అకౌంట్లో 10 రూపాయలు లేవు, అట్లాంటోడు ఈరోజు కోట్ల రూపాయల భూములు కొంటున్నావు అంటే దానికి ఆధారం లేదా? దానికి మేము అడగటం లేరా? బరాబర్ వస్తే టైము కక్కిపిస్తామని చెప్పి అంటున్నా, తప్పకుండా కక్కవలసిందే। అంతేకాకుండా నేను ప్రూఫ్ చూస్తామంటున్నా ఈ మాట, మా దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి, మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది అనేది। అన్న చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, ఒక చిన్న విషయం చెప్పి మానేస్తా। ఎప్పుడైతే మన దగ్గర కొండల బలం ఉన్నప్పుడు కూడా మనం ఎవరిని మనలేము। ఈరోజు మీకు చిన్నగా రత్ती भर अंडर रत्ती भर मौका मिला तुमको, और तुम्हारे को और हमारे को वो डिफरेंस 1.85, ओनली 1.85 में तुम आ गए। ठीक है, ये तुम्हारा नसीब था और हमारे लिए भी सबक है, तो इतना ज़्यादा करने का ज़रूरत नहीं है। सुबह का भूला शाम का लौटा। अच्छा मोटा ఒకసారి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఒకరి లగచర్ల కాదు, ఒకటి దుద్యాల కాదు, కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుండి వేరే పార్టీల నుండి మా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు। అయ్యా బాట మర్చి కొద్దిగా మనం పోయింటి మీ ఎక్కడ ఏ మాటలు విని మంది మాటలు మళ్ళీ వాపస్ వచ్చినందుకు యూటర్న్ చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నా। कहते हैं एक बात ये बात है कि भाई सुबह का भूला शाम को अगर लौटा तो उसे भूला नहीं कहते। कोई बात नहीं, वो भी मजा देख लिया आप लोगों ने, और जो लोग जाके है वहाँ पे उनको ఈ రోజు ఎంత అనుభవం అవుతుందో తెలుస్తున్నది। మేము ఏం కర్మ ఏం తప్పు చేసి మళ్ళీ కాంగ్రెస్లో పోయినాం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు, అది తెలుసు మీకు, మనం అంతా చూస్తున్నాం। మొన్న కొడంగల్తో జరిగిన ఒక విషయము లేదు నాకు తెలియదు అని చెప్పి సీఎం సాబ్ అంటారు, హోమ్ మినిస్టర్ నీవే, సీఎం నీవే, కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే నీవే, నీకు తెలియకుండా వేలాది పోలీసులు అక్కడ అర్ధరాత్రికి పోతారా? కొడంగల్కు 4 బాటలు ఉంటాయి, 10 కిలోమీటర్ల దూరాన అన్ని బ్లాక్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి నీవు అర్ధరాత్రికి ఒక దర్గా 2 శ్మశాన వాటికలు అన్నీ తీసేది అంత భయమా నీకు? ఒకవేళ ఏమైనా ఉంటే మాట్లాడి ఒక పని చేసేది, ప్రతిదానికి ఒక విధానం ఉన్నది, అట్టి విధానంలో అందరినీ కలిసి మాట్లాడి అయ్యా ఇది వాస్తవం మనం ఇట్లా చేస్తే ఇట్లేదని చెప్పి నీకు భయము నీ దగ్గర అది లేదు కాబట్టియే
ఆ భయంతో నువ్వు అర్ధరాత్రికి పోయి ఆ శ్మశాన వాటికను ఆ దర్గాని కూలగొట్టావు. అయ్యా దీనికి కూడా కొడంగల్ వాసులు అందరూ తయారుంటారు నీకు జవాబు ఇవ్వడానికి. చాలామంది నీ వెంబడి తిరుగుతున్నారు, చాలామంది నీవు వెంబడి తిరుగుతున్నారు, కానీ అది మీ వాళ్ళు గారు. అది వెరీ క్లియర్ ఉండదు. నువ్వు వచ్చే సమయం ఇప్పుడు ఎలక్షన్ పెట్టు, ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు సే లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దిస్ వన్. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు ఏమైనా మాట్లాడదాం. అన్నకు పల్లొకసారి లగచార్ల దుదాలుండి. థ్యాంక్ యూ అన్న.